వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఎస్ గార్డెన్స్ లో నిర్వహించే పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ పై దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ మహేష్ పరిగి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, మరి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. ఎస్ఐఆర్ అలాగే పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేష్? ముల్యా ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించున్నారు. పరిగి నియోజకవర్గం సంబంధించి ఎస్ఐఆర్ పై అవగాహనతో పాటు ఇటు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాలు చుట్టూ వచ్చిన కేటీఆర్ ఈరోజు వికారాబాద్ జిల్లాలో పరిగి నియోజకవర్గంలో పర్యటించారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సభ్యత్వ నమోదు సంబంధించిన పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగు చెప్పండి, సభ్యత్వ నమోదు సంబంధించి ఈరోజు ఎస్ఐఆర్ సంబంధించి ఎట్లాంటి సమన్వయం చేసుకోబోతున్నారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? రాష్ట్రం అంతా గత ఒక నెల నుండి కూడా ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను ఉత్తేజపరిచి అదే రకంగా ఎస్ఐఆర్ అనేది ఏదో ఏ పొలిటికల్ పార్టీ కార్యకర్తకు కానీ అది కొత్త ఏం కాదు, వింతేం కాదు. గతంలో ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు జరిగే ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఈసారి ప్రత్యేకంగా ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ద్వారా బోకస్ ఓట్లు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళు రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా కానీ వాటిని తీసేసి నిజమైన ఓటర్ని గుర్తించి వారిని నమోదు చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాడవాడ వీధిలో గ్రామాల్లో కూడా సమాయుక్తమై నిన్నటి నుండి జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల్లో మరి విజయవంతంగా పాల్గొని రేపు మరి దీని ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మరి మా పార్టీ ప్రకటించడం జరిగింది. డిజిటల్ పద్ధతి ద్వారా మొట్టమొదటిసారి ఎవరు ఎక్కడ నమోదు చేసుకున్నా అది మరి రాష్ట్ర కార్యాలయంలో నమోదవుతుంది కనుక ఎక్కడ కూడా మరి నమోదు చేసుకున్న సభ్యులకు వాళ్ళ ఐడెంటిటీ కార్డులు రావడానికి మరి ఆస్కారం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పరిగి నియోజకవర్గంలో పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారు. గత ఎన్నికల్లో మరి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచినాం. అదే రకంగా ఈ నియోజకవర్గం పక్కకు మన హిట్లర్ రెడ్డి పక్కకే ఉంటుంది కనుక ఆయన నియోజకవర్గానికి తాకే ఉంటుంది కనుక ఇక్కడ ఉన్న పట్టుదల కార్యకర్తల్లో మరి గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు వచ్చి హిట్లర్ రెడ్డి వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన మరి 9కి 9 గెలిచినాం. మరి మా కార్యకర్తలు ఇక్కడ ఇంకా గట్టిగా ఉన్నారు కనుక రాబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పరిగి నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వం చేయడానికి కార్యకర్తలు ఈరోజు తరలి వస్తూ ఉన్నారు. రామన్న గారి దశాదిశ నిర్దేశించేదాన్ని బట్టి వారు ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. తో పాటు పరిగి నియోజకవర్గ నేతలు చెప్పండి, ప్రధానంగా పరిగి నియోజకవర్గంలో మనం చూసాం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అటు రైతుల భూములను లాక్కునేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పోరాటం చేస్తారు. అది కూర్చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు మీరు ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు, వారికి రైతులకు అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎలా అండగా నిలుస్తుంది? ఈరోజు పరిగి నియోజకవర్గం లోపల దాదాపు 2003 నుంచి 3000 ఎకరాలు కూడా ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ గురించి సేకరణ చేయడం జరుగుతుంది. ఆ యొక్క సేకరణ ఏ విధంగా ఉందంటే బలవంతంగా వాళ్ళ ప్రమేయం లేకుండా, రైతుల ప్రమేయం లేకుండా దాన్ని గుంజుకుంటున్నారు. దానికి పూర్తి మద్దతుగా గౌరవ మహేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా మేము ప్రతి గ్రామానికి తిరిగినాం, ప్రతి రైతులను కూడా చైతన్యం చేసినాం. వారికి సపోర్టుగా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మహేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పోరాడుతున్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో మరి ముఖ్యమంత్రి గారికి ఒక మంచి పేరున్నది. ఆయన పొలిటీషియన్ కన్నా రియల్ ఎస్టేట్ లోపల మంచి నైపుణ్యం అన్నటువంటి వ్యక్తి. ఆయనకు తోడు ఈయన
ఈరోజు ప్రజలను నెట్టేట ముంచుకుంటూ రైతులను నెట్టేట ముంచుకుంటూ వాళ్ళ భూములను బలవంతంగా లాక్కుంటూ మరి ఎవరైనా అడ్డం పోతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్తే అందరి మీద కేసులు చేసి ఒకరి మీద మా మీద ఈరోజు దానికి స్టేషన్కు వ్యతిరేకంగా పోరాడుతుంటే దాదాపు మన కార్యకర్తల మీద అందరి మీద కూడా ఇక్కడ ఉన్న అందరి మీద కూడా దాదాపు 10 కేసులు చేసి పోలీసులతో భయభ్రాంతులను చెప్పించి అక్కడ పోకుండా మమ్మల్ని అందరూ కూడా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా వెనుకపోయే సమస్య లేదు. ఎమ్మెల్యే కానీ మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఎక్కడ కూడా భయపడేటువంటి సమస్య లేదు. ఏది ఏమైనా రైతుల పక్షాన పార్టీ 100% నిలుస్తుంది. అదేవిధంగా ఈరోజు రైతులు కూడా 100% కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మాకు భూమే ముఖ్యం, మాకు మీరు ఇచ్చే డబ్బులు అవసరం లేదు, మీరు ఇచ్చేటువంటి పార్కులు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ఈరోజు ముక్తకంఠంతో చెప్పడం జరుగుతుంది రైతులందరూ కూడా. మరి మొన్న కూడా కాలాపురం లోపల రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెళ్ళినటువంటి సందర్భం లోపల ప్రభుత్వం ఒక వెనుకడుగు ఇచ్చింది. అది గొప్ప విజయం, అది మన పార్టీ విజయం కూడా. ఆ రోజు మహేష్ అన్న గారిని కూడా నిర్బంధించిన వాళ్ళంతా కూడా రివర్స్ అయ్యి మరి అదే పోరాటం చేస్తే గ్రామ సభ పెట్టకుండా ఆపితే మరి ఈరోజు ప్రభుత్వం వెనుకకు వచ్చింది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. పార్టీ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క పరిగి నియోజకవర్గం లోపల రాకంచెర్ల లోపల ఆల్రెడీ ఇండస్ట్రీ పార్క్ ఉంది. అక్కడనే ఫిలప్ కాలేవు, ఇండస్ట్రీలు రాలేవు. ఇక్కడ ఉన్నటువంటి భూములు బంగారం లాంటి భూములు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మాట అంటున్నారు, ఈ ప్రభుత్వ భూములు మేము ప్రభుత్వం తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన రోజు రాళ్లు రప్పలు చెట్లు చేమలు తప్ప ఏమి లేవు అందులో. ఈరోజు రైతులు ఒక్కొక్క ఎకరా మీద లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని దాన్ని ఒక బోర్ వేసుకొని బావి కొట్టుకొని సాగు విస్తీర్ణం తీసుకొని వచ్చిండ్రు. వీళ్ళు ఇస్తామన్నటువంటి 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిండ్రు ఏది భూమిని డెవలప్ చేయడం లోపల. కాబట్టి భూమి తీసుకోవద్దు అనేది మా డిమాండ్, రైతుల డిమాండ్. ఎందుకంటే ఈరోజు మరి ప్రభుత్వం చెప్తుంది, మా ఎమ్మెల్యే గారు చెప్తారు డిజిటల్ రోడ్ వస్తున్నది, ఆ రోడ్ వస్తున్నది అని చెప్పి అవన్నీ వరకు ఉపయోగం. ఈరోజు డిజిటల్ రోడ్ వస్తుంది, శంషాబాద్ కాడ ఎక్కితే లగచర్ల కాడ దిగుతారు, లగచర్ల కాడ ఎక్కితే శంషాబాద్ భూములు పోతున్నాయి, మా బతుకులు పోతున్నాయి, మా ప్రజలే, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలే. వీళ్ళకి ఆ రోడ్డు మీద నడిచే పరిస్థితి కూడా లేదు. ఈరోజు చెప్తారు హైదరాబాద్కు 40 నిమిషాల్లో 50 నిమిషాల్లో పోవాలి. అవి ఎవరికి లాభం? ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేయాలి. మరి గతంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ తెస్తా, ఇంకో ప్రాజెక్ట్ తెస్తాను. ఈరోజు మేము కూడా డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాం, లక్ష్మీదేవి ప్రాజెక్టు నీళ్లు వస్తే మరి ఇండస్ట్రీ తీసుకుని వస్తున్నాం అని ఒకసారి అడుగుతున్నాం. అన్ని భూములు గుంజుకున్నాక మరి ఎక్కడ వారబెట్టాలి ఆ నీళ్ళు అనేది కూడా ఒక క్వశ్చన్ చేయదలుచుకున్నాం ఈ వేదిక ద్వారా. మరి ఒక్కటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా, నీవు ముఖ్యమంత్రి గారికి సహకరించుకుంటూ మరి ఆ కమిషన్ల కక్కుర్తిపడి ఈరోజు భూములను తీసుకోవడానికి నువ్వు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ బయట ఒక మాట చెప్తున్నావు, లోపల ఒక మాట చెప్తున్నావు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గరికి పోయినప్పుడు మీకేమున్నది, నేను మొత్తం ఇచ్చేస్తాను, నా దగ్గర తీసుకురండి. మరి నాదేమున్నది, మీతో పాటు మీరు దోసుకునే దాంట్లో లోపల నాకెంత ఇస్తారని చెప్పేసి ఒక దుర్గారకమైనటువంటి ఆలోచన చేసి ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంటూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గం లోపల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేసినాయో వాటికి మాత్రం వీళ్ళు కొబ్బరికాయలు కొడుతూ మన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వీళ్ళు ఈ శంకుస్థాపనలు చేసిన ఒక్క పని కూడా ఈ రోజు దగ్గర కూడా ఎక్కడ కూడా ముంగల్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే మీద కానీ స్థానిక కాంగ్రెస్ పార్టీ మీద 100% ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు. రైతులు కూడా మొన్న చూస్తే మా దగ్గర రైతుల యొక్క కొనే పరిస్థితి లేదు. ఏదైతే వడ్లయితే ఏవైనాయో వడ్లను కొనే పరిస్థితి కూడా ఈరోజు లేదు. ఈరోజు రైతు బంధు విషయంలో కానీ అన్నింటిలో కూడా బాగా వ్యతిరేకత ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు గత 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎలాంటి పనులు అభివృద్ధి పనులు చేయలేదు. రైతుల భూములు లాక్కుంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇటు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలను తీసుకొస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవంతం పూర్తి చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిజిటల్ సభ్యత్వం తొలిసారి నమోదు చేసిన డిజిటల్ సభ్యత్వం నమోదు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు. ఇక ఎస్ఐఆర్ సంబంధించి కూడా ఈ రోజు జరిగే కార్యక్రమంలో అటు కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ.